హాయ్ హలో నమస్తే. గుమగుమలాడే బఠానీ కుర్మా చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్ట్ అండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఇలాగా 8 to 10 అవర్స్ నానబెట్టిన బఠానీలు కడిగి పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకొని పింకిష్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి ఈ స్పైసెస్ను కూడా బాగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది కుర్మాకి. ఇప్పుడు ఈ వేగే లోపల మనం అల్లం వెల్లుల్లిని దంచిపెట్టుకుందాము. ఈ దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. మిక్సీలో కన్నా ఇలా దంచి పెట్టుకున్నది వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ లోపల మనం నానబెట్టి ఉంచుకున్న బఠానీలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వాష్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే 2 స్పూన్ల కారము 1/2 స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదనుకుంటే మీరు చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేయొచ్చండి. మంచి ఫ్లేవర్ వస్తుంది గ్రేవీకి. వేసి ఈ స్పైసెస్ అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 4 విజిల్స్ వరకు ఉడకనివ్వాలండి. విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలిపి చెక్ చేసుకోండి. మనది ఆల్మోస్ట్ బఠానీలు అయితే ఉడికిపోతాయి, ఎందుకంటే మనం 10 అవర్స్ నానబెట్టాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కసూరి మేతి యాడ్ చేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకవేళ లేదు అనుకుంటే కొత్తిమీర తరుగు యాడ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడానండి. మన టేస్టీ బఠానీ కుర్మా రెడీ.